రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటానికి గల ఆవశ్యకతను వివరిస్తూ తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ వద్ద తొలిసారిగా ఓటు వేస్తున్న విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గుంటూరు పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత పడవల మహేష్, తెలుగు యువత గుంటూరు పార్లమెంటు అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ, గుంటూరు పార్లమెంటు తెలుగు యువత జంగాల వెంకటేష్, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, రాష్ట్ర తెలుగు మహిళా నాయకురాలు ఆకుల జయసత్య, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షులు షేక్ కాసింబాబు, బొర్రా అరవింద్, రాయపూడి కిరణ్, మహమ్మద్ షఫీ, అమరా సుబ్బారావు, సామల నాగేశ్వరరావు, కొల్లి శేషు, కమ్మంపాటి శిరీష, దర్శి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేము యువతకు ఇవ్వాల్సిన భరోసా ప్రజల నుంచి రావాలి. మీరు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చి మాకు 150, 160 సీట్లు ఇస్తే మేము ప్రపంచంలో ప్రతి కంపెనీకి కాలుకి బలపం కట్టుకొని నేను కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా అవసరమైతే అందరినీ కలుపుకొని వెళ్ళి ప్రతి కంపెనీని ఇక్కడ తీసుకొచ్చి పెట్టే విధంగా ప్లాన్ చేస్తాం. మీరు ఒకసారి వెనక్కి చూస్తే ఒక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రావటానికి అది ఒక ఓవర్ నైట్ రాలేదు. ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు 5 సార్లు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఫౌండర్స్ దగ్గరికి వెళ్ళి మీరు రండి, నేను ఇక్కడ ఒక వరల్డ్ క్లాస్ సిటీని నేను బిల్డ్ చేస్తున్నాను, ఇది ఫ్యూచర్లో ఒక గొప్ప సిటీ అవబోతోంది, ఇందులో మీ యూనివర్సిటీ ఉంటే మీకు కూడా ఒక లెగసీ ఉంటుంది అని 1కి 5 సార్లు కన్విన్స్ చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ ఏ వసతులు లేకపోయినా కూడా ఆ రోజు వచ్చి ఇక్కడ పెట్టారు. కాబట్టి ఏదో మనం ఇక్కడ ఉన్నాం కదా అని చెప్పి ఎవరు వచ్చి పెట్టరు. ఇది వెరీ కాంపిటేటివ్ వరల్డ్ ఈ రోజున. ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, ఈ దేశం కాకపోతే ఇంకో దేశం. కాబట్టి గవర్నమెంట్లో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మనం రీచ్ అవుట్ అవ్వాలి, మనం ప్రోయాక్టివ్గా ఉండాలి, మనం డైనమిక్గా ఉండాలి. వాళ్ళకు ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ ఆన్సర్ చేసి 1 by 1 సాల్వ్ చేసుకుంటేనే తప్పించి ఉట్టిగా ఏదో ప్రెస్ దొరికింది కదా అని చెప్పి మేము మాట్లాడితే పనులు అవ్వని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. యువతకి ఇచ్చే సందేశం నేను ఇప్పుడే చెప్పాను. ఈ రోజున 2014లో ఎలక్షన్ విన్నింగ్కిను లూజింగ్కి డిఫరెన్స్ 5 లక్షల ఓట్లు మాత్రమే. యువత ఓట్లు దాదాపుగా ఈ రోజున 35 నుంచి 40 లక్షల మధ్య ఉన్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది కేవలం 25 లక్షల ఓట్లతోటి. సో యువతలో 75 నుంచి 80% కనుక చైతన్యవంతులు అయితే మళ్ళీ ఇటువంటి దుర్మార్గపు పాలన వచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి యువత మీకు ఎవరు ముళ్ళబాట వేస్తారో, ఎవరు పూలబాట వేస్తారో మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి నియోజకవర్గంలో 10,000 నుంచి 14,000 దాకా కొత్తగా ఓటర్లుగా నమోదైనవాడు, అంటే 18 నుంచి 25 వయసు కలిగిన వారు ఈ దేశంలో దాదాపు 65% మంది. అభివృద్ధి చెందిన దేశాలు అంటే అమెరికా, జపాన్ ఇలాంటి వాటి కంటే భారతదేశంలో 35 సంవత్సరాల లోపులున్న వ్యక్తులు దాదాపు 65% ఉన్నారు. 135 కోట్ల జనాభా ఉంటే 85 కోట్ల వారు 35 సంవత్సరాల లోపులాడు. అందులో 25 సంవత్సరాలు అంటే 18 నుంచి 24 సంవత్సరాలు దాదాపు 50% మంది ఉన్నారు. ఈ వెనకటి కాలంలో అంటే ఏదో వయసు మళ్ళినప్పుడు 50 సంవత్సరాలు దాటితేనో 60 సంవత్సరాలు దాటితేనో రాజకీయాలని ఎంచుకునే పరిస్థితి. కానీ ఈరోజు ఆ పరిస్థితి అలా లేదు. ఎక్కువ శాతం యువత ఉండటం, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలంటే యువత అంటే కనీసం 40 ఏళ్ల వయసు ఉన్న నాయకులైతే వాళ్ళ ఆకాంక్షలను కానీ వాళ్ళ ఆశలను కానీ అర్థం చేసుకునే పరిస్థితి. సో యువత ఎందుకు ఓటేయాలన్నద ప్రాముఖ్యత మీద ఈ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అయితే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు అలాగే ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎందుకు ఓటేయాలనేది ఈ వేదిక ద్వారా మేము తెలియజేయడం జరిగింది. 4-10 వయసు కూడా దాటని లోకేష్ గారు ఎందుకు ఇంత తహతహలాడుతూ మీకోసం పోరాటం, దేశమంతా మన రాష్ట్రం అంతా తిరిగి యోగళం పాదయాత్ర చేపట్టడం, అలాగే క్రిమినల్ కేసులున్న వైసీపీ నాయకుల్లా కాకుండా మెరిట్లో ఎంసెట్లో 27వ ర్యాంక్ సాధించి ఒక మంచి పేరున్న డాక్టర్గా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయనేమో ఆయన యవ్వనాన్ని త్యాగం చేసి లోకేష్ గారు
రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతుంటే వాళ్ళ కెరియర్ని త్యాగం చేసి పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వారు ఈ రాష్ట్రాన్ని సేవ చేయడానికి ఎందుకు వచ్చారన్న విషయాన్ని విశదీకరించి యువతకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తద్వారా మనకు వచ్చే అవకాశాలు కానీ మనం భవిష్యత్తుకి ఎందుకు ఓటేయాలని, అంటే గతంలో ఎన్నడూ లేనంత విధంగా, అంటే కళాశాలలకు వెళ్ళి మనం అగోగతి పాలవబోతున్నాం అని ఎక్స్ప్లెయిన్ చేసే దుర్గతికి దిగినందుకు నిజంగా చింతిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు కూడా చెప్పుకోకపోతే యువత మళ్ళీ పెడద్రోవ బట్టి కులాల కుంపట్లో కానీ లేకపోతే మతం ప్రాతిపదికన కానీ ఓట్లు ఎక్కడ దుష్ట నాయకులకు వేస్తారన్న ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలుగు యువత నాయకులు పడవల మహేష్ గారికి, రాయపాటి సాయికృష్ణ గారికి, అలాగే ముఖ్య అతిథి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, శగిరి నియోజకవర్గంలో ఇప్పటికే చాలా కాలేజీల్లో నిర్వహించినటువంటి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని ఈరోజు మంగళగిరిలో ఉన్నటువంటి మరొక అతిపెద్ద విశ్వవిద్యాలయం కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది. దరిదాపుగా 700 మంది స్టూడెంట్స్ ఈ మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. యువతందరికీ కూడా వారి ఓటు ఎందుకు ప్రాధాన్యం, మీ ఒక్కడి ఓటు వేయకపోతే ఏం పోతుందిలే అని నిర్లక్ష్యంగా ఉండే యువతందరికీ కూడా ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంటు. రేపు జరగబోయే 2024 ఎలక్షన్లో 100కు 100% కూడా పోలింగ్ బూత్లో ఓట్లు పోలవ్వాలని చెప్పి యువతందరికి కూడా అభివృద్ధికి, సంక్షేమానికి నాంది పలికేటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, జనసేన పార్టీ అభ్యర్థులు, బీజేపీ పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా తమ మొదటి ఓటును వేసి అభివృద్ధికి, సంక్షేమానికి, తన బంగారు భవిష్యత్తుకు కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ప్రకటించినటువంటి 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి సభ్యులు తన మొదటి ఓటు వేసి గెలిపించాలని చెప్పి కూడా యువతందరికి కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, జంగాల వెంకటేష్ గారికి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులకు, తెలుగు యువత నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు తీర్చిదిద్ది ఒక మంచి ఉద్యోగకరమైన వాతావరణం, అభివృద్ధికరమైన వాతావరణాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని అన్ని కాలేజీల దగ్గర నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో జంగాల వెంకటేష్ గారు, పడవల మహేష్ గారు అన్ని కాలేజీల వద్ద యువతను సమీకరించి ఎంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రియదర్శిని కాలేజ్ చింతలపూడి, ఎస్ఆర్ఎం కాలేజ్ నీరుకొండ, ఈరోజు కేఎల్ యూనివర్సిటీలో జరపడం జరిగింది. ఇంకా మరెన్నో కాలేజీల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి యువత ఓటు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారికి వేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ఇంకా ముందుకు తీసుకువెళ్తాం. ధన్యవాదాలు. కేఎల్ యూనివర్సిటీ దగ్గర ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎంపీ అభ్యర్థి గుంటూరు లోక్సభకి. మరి ఈరోజు యువత విద్యార్థి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోవడం, మరి ప్రతి ఒక్కరు మత్తుకు బానిస అవ్వడం, ప్రతి ఒక్కరు ఉద్యోగ అవకాశాలు లేక మరి హాస్టల్స్లో సంవత్సరాల తడబడి ఫీజులు కడుతూ మరి విద్యార్థులు తల్లిదండ్రులు చదివించలేని దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 25,000 ఉద్యోగాలు ఇస్తాను డిఎస్సికి అన్నాడు. 2,50,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. అన్ని మోసపూరితమైన మాటలు. ఇవాళ విద్యార్థి యువత ఎదురుదిరగకుండా ఉండడానికి మరి విద్యార్థులందరినీ మత్తుకు బానిసలుగా చేస్తూ ఎవరు కూడా ప్రశ్నించకుండా మరి ఆ మత్తుని వచ్చే కమిషన్ డబ్బులు కూడా కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి ఇవాళ యువత విద్యార్థి యొక్క భవిష్యత్తును తాకట్టు పెడతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారం ఎక్కిన దగ్గర నుంచి కూడా ఒక కంపెనీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురాకుండా మాయమాటలు చెప్తూ వాళ్ళ మంత్రి అంటాడు అప్పడాలు పచ్చళ్ళ ప్యాకెట్లు మరి తయారు చేసే కంపెనీలు తీసుకొచ్చామని. ఈ అప్పడాలు ఈ పచ్చళ్ళ కంపెనీలు కాదయా మాకు కావాల్సింది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలా, పరిశ్రమలో ఉద్యోగాలు కావాలా, మరి ప్రభుత్వ నియామకాలు కావాలా, టీచర్ పోస్టులు కావాలా, అలాగే గ్రూప్ 1 పోస్టులు కావాలా, డిఎస్సి ఉద్యోగాలు కావాలా,
మంత్రులారా వీళ్ళందరినీ కూడా విద్యార్థి యువత తరిమి కొట్టే సమయం దగ్గరికి వచ్చింది. ప్రతి ఒక్క విద్యార్థి యువత అంతా కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటూ ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీని అలాగే జనసేన కూటమిని గెలిపించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గద్దె దిగడం ఖాయం. కాసుకో జగన్మోహన్ రెడ్డి, నీకు 2024 నీకు రాజకీయ మరి సమాధి ప్రజలందరూ విద్యార్థులందరూ చేయబడుతున్నారని తెలియపరుస్తూ ఉన్నాం. రాయపాటి సాయికృష్ణ గారికి, తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం, జోహార్ రెడ్డి. నాగభూషణం గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి క్లుప్తంగా మాట్లాడవలసింది కోరు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ముసలి వాళ్ళని మీ రాష్ట్రంలోనే నెంబర్ 1 మెజార్టీ వస్తుంది. సిబిఎన్ ఓటు మొట్టమొదటి ఓటు ఈ 3 పార్టీలు మీరు అది గుర్తుపెట్టుకోండి. కదా యూత్ అంతా కూడా చివరి వరకు కూడా మనం చనిపోయేంత వరకు కూడా. స్టేట్ ఉమెన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి ఆకుల జయసత్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ డయాస్ను అలంకరించినటువంటి గారికి, తెలుగు యువత అధ్యక్షుడు పడవల మహేష్, వైష్ణవి శిరీష గారికి, రాయపాటి, ఈరోజు యువతను ఉత్తేజపరిచే విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కాలేజీ స్టూడెంట్స్తో మేము కలవటం జరుగుతుంది. ఒకటే మాట చెప్తున్నా, మన రాష్ట్ర అభివృద్ధి కావాలి అంటే మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పోరాడితే పోయేదేమీ లేదు, ప్రజల బానిస ఎంగళ్ళు తప్ప అని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ డాక్టర్ బెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఈ రోజు ఈ సభా ప్రాంగణాన్ని ఉద్దేశించి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంటే మీరు ఒక్కసారి 2014కి వెళ్ళండి వెనక్కి. ఆ రోజు కూడా ఇదే కూటమి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కూటమి గెలిచింది కేవలం 5 లక్షల మెజారిటీతో మాత్రమే. అదే మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ఓట్ల లెక్క తీసుకుంటే 25 లక్షలు. ఈరోజు యువత ఎంతమంది ఉన్నారంటే 40 లక్షలు ఉన్నారు. అందులో 5 లక్షలు కొత్త ఓటర్స్ ఉన్నారు. అంటే మిగిలిన వారందరూ కూడా చైతన్యవంతులు కాకపోయినా పర్వాలేదు, కానీ మీలో 75% జనాభా కనుక చైతన్యవంతులైతే ఈ సమాజంలో రాక్షస పాలన అనేది ఎప్పటికీ రాదు అని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మీలాంటి యువత నడుం బిగించి, గొంతెత్తి ప్రశ్నించి, తల ఎత్తి నిలదీస్తే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఒక సద్దాం హుస్సేన్ కాదు కదా, ప్రపంచంలో ఏ వ్యక్తి సమాజాన్ని నాశనం చేయలేరని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొకటి, రెండోది, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ఎందుకు ఓటేయాలి అనేది. మరి ఈరోజు చూడండి, ఇండియా మొత్తంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేటువంటి సిటీ ఏదన్నా ఉంటే ఒక హైదరాబాద్. అది హైదరాబాద్ అనేది చెన్నై నుంచి వేరుపడిన ప్రాంతం, మన ఆంధ్ర ప్రాంతం. చెన్నై ఇండస్ట్రియల్గా ఎన్నో సంవత్సరాలుగా డెవలప్ అయినటువంటి ప్రాంతం. అయితే 20 సంవత్సరాల కాలంలో మరి హైదరాబాద్ అనేది ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా అయిపోయింది. అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఒకటి, అదే నారా చంద్రబాబు నాయుడు గారు. మీడియా ఒక్కటి కరెక్ట్గా వాడినా చాలు మొత్తం మార్చేయవచ్చు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ అనాదిగా ఏ పార్టీకి మేము ఎప్పటి నుంచో ఈ పార్టీకి ఓటేస్తున్నాం అనేది కాకుండా, ఈ సిద్ధం లాంటి పిచ్చి పోస్టర్లు చూసి మోసపోకుండా, నిజమైన అభివృద్ధి ఎవరు చేస్తున్నారో ఆలోచించి ఒకళ్ళకి 10 మందికి చెప్పి ఓటు వేయించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున గనక పొరపాటున జరగరానిది జరిగితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం మరెవ్వరి వల్ల కాదు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి, ఆలోచించండి, చైతన్యవంతులు అవ్వండి. తెలుగుదేశం పార్టీని ఈ చుట్టుపక్కల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమీప భవిష్యత్తులో అధికారంలోకి రానట్టుగా మీరు తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మాదిరి సీట్లు కానీ మీరు ఇచ్చారంటే మాకైనా కూడా చాలా కష్టం అవుతుంది ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి కన్విన్స్ చేయాలంటే.
ఎందుకంటే మళ్ళీ మీరు 5 ఏళ్ల తర్వాత పొరపాటున ఆయన వస్తే మా పరిస్థితి ఏందని అడుగుతారు. కాబట్టి మేము ఏది చేయాలన్నా కూడా అది మీ నుంచి మొదలవ్వాలి. మీరు 150, 160 సీట్లు వస్తే ఒక 2-3 సంవత్సరాల తర్వాత మమ్మల్ని వచ్చి అడగండి, మా చొక్కా పట్టుకోండి ఎందుకు మా కంపెనీలు రాలేదని. అలా కాకుండా మీరు 100-90 సీట్లు ఇస్తే చాలా కష్టం అవుతుంది. కాబట్టి యువత అంతా మేలుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అద్భుతమైన మెజారిటీ తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.